నిన్న 9వ తేదీ మీరు వందలాది మందితో పాదయాత్ర చేశారు. ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు? అసలు ఎందుకు ఆ పాదయాత్ర ఎందుకు జరిగింది? ఎల్బీనగర్‌లో మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటి విషయం అండి? ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద రాజకీయాలు అనుసరిస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదు. అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి శ్రామిక వర్గాలు, అణచివేతకు గురవుతున్న తరగతుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి పద్ధతులు అనుసరించడం లేదు. ఒకవైపు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నటువంటిది అమలు జరగలేదు. ఒక ఉచిత బస్సు తప్ప మిగతా మహిళలకు 2,500 ఇస్తామన్నది కానీ, పెన్షన్లు 4,000 ఇస్తామన్నటువంటిది, వికలాంగులది 6,000 ఇస్తామన్నటువంటిది పెన్షన్లు. అట్లాగే కళ్యాణ లక్ష్మికి 1,00,000తో పాటు తులం బంగారు ఇస్తామన్నది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నటువంటి విషయం అమలు జరగడం లేదు. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర ఇచ్చేటటువంటి దాంట్లో కూడా వైఫల్యాలు ఉన్నాయి. ఇలాంటి రైతు బంధు ఇప్పుడు వేయడం లేదు. గత ప్రభుత్వం కంటే అధికంగా చేస్తున్నది. వ్యవసాయ కార్మికులకు 12,000 ఇస్తామన్నది అమలు జరగడం లేదు. అట్లాగే దళితులకు, గిరిజనులకు 12 లక్షలు ఇస్తున్నారు. అప్పుడు దళిత బంధు 10 లక్షలు అయితే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అది కూడా హామీ అమలు జరగలేదు. ఇలాంటి పద్ధతులను అనుసరిస్తుంది. అట్లాగే ఇప్పుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతుంది. వీటన్నిటికి అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రూపంగా చూస్తే కనిపించడం లేదు. ఒకవైపు ఫ్యూచర్ సిటీ అని చెప్పి, గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి పెద్ద ఎత్తున నిర్వహించి 5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. ఏమీ లేదు. దావోస్ పర్యటనకు వెళ్ళి 2 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. అది ఏమీ జరగడం లేదు. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన అని చెప్పి అంటున్నారు. ఆ మూసీ నది ప్రక్షాళన పేరుతో బఫర్ జోన్లో ఉండేటటువంటి పేదలంతా కూడా తొలగించేటటువంటి వైఖరి ఇలాంటివి అనుసరిస్తున్నారు. అట్లాగే ఎక్కడైతే పేదలు ఇళ్ల స్థలాలు వేసుకొని నివాసం ఉంటున్నారో ఆ ఇళ్ల స్థలాలను కూల్చివేసే కార్యక్రమాన్ని ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక ఇండ్లు కావాలని చెప్పి అంటుంటే, ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటిని పేదలకు ఇవ్వాలని చెప్పి పేదలు కోరుతున్నారు. వామపక్షాలు, సిపిఎం పార్టీ అనేక దఫాలుగా ఉద్యమం చేస్తుంది. అనేక కేంద్రాలు ఇప్పటికి ఇళ్ల స్థలాలు గుడిసెలు వేసుకొని పోరాటం కొనసాగుతుంది. వాళ్ళకు పట్టాలు ఇవ్వాలంటున్నాం. అనేక కేంద్రాల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వాటిని ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వకుండా అడ్డుకుంటుంది, అరెస్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్ నుంచి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర నిర్వహించాలని చెప్పి, ఇళ్ల స్థలాల కోసం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి పాదయాత్ర నిర్వహిస్తూ ప్రారంభిస్తే, అక్కడే ఎల్బీనగర్లోనే అడ్డుకొని సామాన్యమైనటువంటి ప్రజల్ని, నాయకుల్ని, నాతో సహా మిగతా వాళ్ళంతా కూడా నిర్బంధించి అరెస్టులకు పాల్పడ్డటువంటి చర్యలకు పాల్పడింది. ఇలాంటి నేపథ్యంలో కేవలం అరెస్టులు, నిర్బంధం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి ఉద్యమాలు ఆపేస్తాం, అణచివేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే, అంతకంటే రెట్టింపు పద్ధతుల్లో ఈ ఉద్యమాలు ప్రతిఘటించి ముందుకు వస్తారు ప్రజలు. ఆ రకంగా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితుల్లోకి ప్రజలు పోతారు. అందుకే ఇప్పటికైనా వారు ఇచ్చిన హామీలు అమలు చేయాలా, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకమైనటువంటి సమస్యను పరిష్కరించకపోతే ఈ ఉద్యమం మరింత ముందుకు పోతుంది. ఇంకా ఎక్కువ ప్రతిఘటన పోరాటాలు జరుగుతాయి.